సార్ నమస్తే సార్. నమస్కారం సార్ ఏంటి అసలు ఈ కేసు అసలు ఏంటి 2022లో జరిగింది ఇప్పటి వరకు ఇంత డ్రాగన్ అవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడు కావడం అందుకోసం. నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్వెల్ రాజా. ఎమ్మెల్సీ హత్య కేసులో వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఇప్పటివరకు ఆయన భార్య మాత్రం నిందితురాలిగా చేర్చలేదు. అయితే ఇటీవల కాలంలో రాజమండ్రి SC/ST కోర్టు ఆమె నిందితురాలిగా చేర్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు కూడా సిట్ ముందు హాజరవ్వమని ఆమెకు చెప్పడంతో కాకినాడ DSP కార్యాలయానికి ఆవిడ నిన్న నుంచి కూడా హాజరయ్యారు. లోపల విచారణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కేసు ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్న వ్యక్తి ఇప్పటి వరకు ఆ కేసుని అలా ఆ కేసుతోటే పోరాడుతున్న వ్యక్తి డాక్టర్ పెట్ట వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఏంటి అసలు ఈ కేసు అసలు ఏంటి 2022లో జరిగింది ఇప్పటి వరకు ఇంత డ్రాగన్ అవడానికి కారణం ఏంటి? డ్రాగన్ అవడానికి ప్రధాన కారణం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కావడం. అనంతబాబు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడు కావడం. అందుకోసం ఈ కేసుని ఏ విధంగా అయినా సరే తారుమారు చేయాలనే ఒక కంకణం కట్టుకున్నారు. దాని గురించే పనిచేశారు. అప్పుడు SP ఆయనే చెప్పేశాడు స్టోరీ. ఆయన ఇలా తోస్తే పడిపోతే మళ్ళీ లేచి ఎంతో వస్తావంటే మళ్ళీ తోశాడు. ఈసారి బలంగా దెబ్బతగిలితే అయ్యే పాపం దెబ్బతగిలింది అని మానవతా దృక్పథంతో హాస్పిటల్ తీసుకెళ్తుంటే దారిలో ఎక్కుళ్ళు వచ్చి చూసేదానికి చనిపోయాడని దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ఆయన కొట్టాడు అని ఏదో ఒక కథ చెప్పేశాడు ఆయన. ఆ కథనే SP గారు ఆ కథను కంటిన్యూ చేయడంలో భాగంగానే అప్పుడు SP గారు, ఆ రోజు ఉన్నటువంటి DIG పాలరాజు గారు, ఆ DGP రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కూడా 78 సార్లు వాళ్ళు కలుసుకుని ఈ కేసుని ఏ విధంగా నీరు కార్చాలి, రేపు కోర్టులో నిలబడకుండా ఏం చేయాలి అని ఆయనతోటి నేను ఒక్కడనే చేశానని ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చి ఆయనకేమో బెయిల్ రావడానికి సరైన సమయంలో ఛార్జ్ షీట్ వేయకపోవడం, ఆయన బెయిల్ కోసం ప్రయత్నించడం, సుప్రీంకోర్టు నుంచి డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకుని రావడానికి పూర్తిగా పోలీసులు సహకరించారు. ఆ రోజు అత్యుత్సాహం ప్రత్యేకంగా దేనికి అంటారు అంటే ఒక దళితులనే కాదు మొత్తానికి ఎవరైతే ఒక హత్య అయితే జరిగింది కదా, అటువంటి అప్పుడు పోలీసులు ప్రత్యేకంగా అంత అత్యుత్సాహం చూపించి ఒక కుటుంబాన్ని వీధిని పాడేయడానికి అసలు కారణం ఏంటి? అందులో పెద్దగా ఏమి లేదు. ఇతను దళితుడు, నిరుపేద, అతని వెనకాతలో ఎవరు లేరు. ఇతను ఎమ్మెల్సీ బలవంతుడు, అక్కడ ఏజెన్సీకి డాను, ఏజెన్సీ నుంచి అన్ని రకాలటువంటి సౌకర్యాలు ప్రభుత్వ పెద్దలకి అందించేలో పెద్ద దిట్ట ఇతను. అందుకని అతను కాపాడుకుంటారు కానీ ఒక సాధారణమైన డ్రైవర్ చనిపోతే దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ ప్రభుత్వం భావించింది. అప్పుడు ఆ ప్రభుత్వానికి SCల మీద ఏమాత్రం ప్రేమ లేదు, ఏమాత్రం ఆ కేసుల మీద శ్రద్ధ లేదు. 4 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా అంటే అప్పట్లో లేని CCTV ఫుటేజ్లు అప్పుడు ఆమె లేనని చెప్పారు ఎవరైతే అనంతబాబు భార్య ఉన్నారో. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా CCTV ఫుటేజ్లు ఎలా వచ్చాయి, మరలా ఎందుకు ఏ విధంగా మళ్ళీ కేసు మళ్ళీ అందులో ఆవిడ కూడా ఉన్నారని మళ్ళీ కేసు ఎందుకు ముందుకు మళ్ళా వెళ్తారు? అప్పుడు CCTV ఫుటేజీలను దాచేయాలి లేకపోతే ధ్వంసం చేయాలని SP గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలను పాటించినటువంటి అప్పుడు పోలీసు అధికారులందరూ తూచా తప్పకుండా దాన్ని చేశారు. చేస్తే మేము ఏం చేసామంటే మొట్టమొదట చనిపోయిన రోజున రాత్రి అతను కారులో భార్యను తీసుకుని శవాన్ని తీసుకుని శంకర్ టవర్స్కి వచ్చాడు. కారు బయట ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని అతని అపార్ట్మెంట్కి వెళ్ళి బట్టలు మార్చుకుని మళ్ళీ కిందకు వచ్చిందంతా అక్కడ CCTV ఫుటేజ్లు వచ్చింది. అప్పుడు బాడీ కారులో ఉంది. వీళ్ళు వెళ్ళడం, బట్టలు మార్చుకోవడం, రావడం, టైమింగ్ అంతా దాంట్లో వచ్చింది. ఆ రోజే బాధిత కుటుంబం తాలూకు వ్యక్తి అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళు చిన్న అక్కడ వాచ్గా పనిచేస్తున్నాడు. అతను ఆ CCTV ఫుటేజ్ సేకరించాడు. ఆ CCTV ఫుటేజ్ని పట్టుకుని మేము SP గారిని కలిసాం. అవన్నీ చెప్తారు. ఆ SP గారిని కలిసాం. SP గారిని కలిసి చూడండి వీడు ఈ టైంకి వెళ్ళారు, మళ్ళీ ఈ టైంకి వచ్చారు. ఆవిడ నడిచి వెళ్ళింది. ఆ వెళ్తూ ఆ వాచ్మెన్ ఏమో కర్ర అడిగింది. ఇవన్నీ పరిగణలో తీసుకుని ఈవిడ కూడా ఉంది, ఈవిడతో పాటు కొంతమంది ఉన్నారని మేము SP గారికి చెప్పాం. ఇప్పుడు వాచ్మెన్ కూడా సాక్షుల్లో ఒక ఆయన, వాచ్మెన్ ఇప్పుడు సాక్షుల్లో ఒక ఆయన కూడా సాక్షి ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే లేదు మేము ఎంక్వైరీ చేసాం, ఆవిడ బంధువులు పరామర్శించి అదే టైంలో హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళ బంధువులకు ఎవరికో బాగాలేకపోతే వెళ్ళారు తప్పించి అనంతబాబుతో వెళ్ళలేదు అని అప్పుడే ఆయన కవర్ చేశాడు. కానీ అప్పటి నుంచి మనం చెప్తా ఉన్నాం కరెక్ట్ కాదు, ఇంకా ఉన్నారు. ఎందుకంటే వ్యక్తి బలంగా ఉన్నాడు, అనంతబాబు కంటే బలవంతుడు.
అనంత బాబు భార్య కొడుతుంటే పారిపోతాడు. కొట్టేయండి అని ఎవరో అలా ఒళ్ళించి కూర్చోడు కదా. ఒక దెబ్బ పడితే ఒక గేదెగా లేకపోతే ఒక పశువుని మనం కర్ర ఇచ్చి మనం కొడితే పరిగెడుతుంది, పారిపోతుంది, ఎటో ఒకటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ప్రతిఘటించడం కన్నా పారిపోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మనిషి ఎప్పుడు కూడా దాన్ని ఆత్మరక్షణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కొడతనప్పుడు. అంటే ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నం జరగకుండా జనం ఉన్నారు అక్కడ, పట్టుకున్నారు. కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అతను కదలకుండా చేశారు. కదలకుండా చేసి ఒకసారి మనిషిని చెప్పాలంటే పిస్టల్తో కాలితే ఒక బుల్లెట్తో చేస్తాడు, కత్తితో పొడితే ఒక పొడితో చేస్తాడు, గొడ్డలతో నడితే ఒక ఏటుకు చచ్చిపోతాడు. కానీ ఇతన్ని కొట్టి 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 ప్రాణం పోయిదాకా కొట్టారు. ఎన్ని దెబ్బలు కొట్టారు? 31 గాయాలు పైన కనపడతాయి. అంటే పోస్ట్ మార్టం నివేదికలు వచ్చిన దెబ్బలు. వరప్రసాద్ గారు 31 గాయం అని కరెక్ట్ గా చెప్పిన పోలీసులు మరి సీసీటీవీ ఫుటేజ్ రాబోడికి ఎందుకని అక్కడ కరెక్ట్ గా ఎందుకు చెప్పారు, ఇక్కడ రాబోడికి ఎందుకు కేసు తారుమారు చేయడానికి ప్రయత్నించారు? అంటే మరి నిజంగా అధికారంలో ఉన్నారు కాబట్టి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మార్చచ్చు కదా వాళ్ళు, ఎందుకు ఇలా జరిగిందంటారు? అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చడానికి వీళ్ళకి అంత మేము చెప్పింది కథ చెప్పేశాడు కదా. చనిపోయిన శవాన్ని కొట్టామని వీళ్ళే చెప్పేశారు. ఎస్పీ గారు ఏం చెప్పారు, ఈయన చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ఏదైనా నిర్జీవ ప్రదేశాన్ని తీసుకెళ్లి అక్కడ శవాన్ని కారులోంచి తీసుకెళ్లి కింద దింపి అక్కడ కర్ర ఎతుక్కుని ఆ కర్రతో కొట్టి గాయాలు చేసి ఆ గాయాలు చేసిన తర్వాత తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి తీసుకొచ్చాడు అని ఆయన చెప్పేశాడు కదా. శవానికి గాయాలు చేశాడు. అందు గురించి పోస్ట్ మార్టం లో రిపోర్ట్లు వచ్చినా అప్పుడు ముందు మేమే చెప్పాం కదా అతను తీసుకెళ్లి కొట్టాడని. ఇందులో కొత్తగా పరిశోధించడానికి ఏముందని చెప్పాడు ఆయన చనిపోయిన తర్వాత కొట్టారా చనిపోక ముందు కొట్టారా అని కాదు. ముందు ఏదైతే అనంతబాబు మొత్తం పిక్చర్ అంతా ఎస్పీకి చెప్పాడు. ఏ విధంగా చంపారు, ఏ విధంగా చేశారు, ఎంతమంది ఉన్నారు అని ఎస్పీ గారు చెప్పారు. ఎస్పీ గారు దాన్ని ఈ విధంగా చెప్తే నువ్వు లోపల పోతావు, ఆ విధంగా కాదు నేను చెప్తాను నీ తరఫున ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన అలాగే ఉంటది. దాంట్లో ఇంకా అందులో ఏమి వేరే విధంగా రాదు. అనంతబాబు గారు నేను ఒక్కడనే చంపానని కూడా ఆయన కూడా అన్నారు కదా. ఆయన చెప్పాడు నేను ఒక్కడనే చంపానంటే సాధ్యం కాదని నాకే తెలుసు. రేపు కోర్టులో నిలబడదని తెలుసు. అదే అనంతబాబు కూడా లా చదువుకున్నప్పుడు కన్ఫరెన్షన్ స్టేట్మెంట్ ఏమంటారంటే నన్ను పోలీసులు బలవంతంగా నాతోటి ఆ విధంగా చెప్పించారు అని చెప్తాడు. పోలీసులు దోషేస్తాడు, కేసు కొట్టేస్తాడు. ఎందుకంటే అతను బలవంతుడు, అది బాహ్యనుడు. అయితే ఇటీవల కాలంలో అనంతబాబు కనిపించట్లేదు అనేసి ఒక వార్త జరుగుతున్న కార్యక్రమం టైంలో కాకినాడలో ఆయన మీడియాకి చాలా మంది మీడియా వాళ్ళతో మాట్లాడి నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, పైన దేవుడు ఉన్నాడు నాకు న్యాయం చేస్తాడు అనేసి మన మీడియాలో అన్నాడు ఆయన. ఇదే అనంతబాబు గారు నేను ఒక్కడనే చంపాను అనేసి కూడా ఒప్పుకున్నాడు. ఏంటి రెండింటికి తేడా ఏంటి? తేడా ఏం లేదు. ఇప్పుడు అనంతబాబు భార్యను ఏటూగా చేర్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఈయన అప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీ జరుగుతుంది, మండల సమావేశం జరుగుతుంది. మండల సమావేశంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఇది టీవీలోనూ దీనికి వార్తలు ఇతను చేరవేసి ఉంటారు కదా లాయర్ల ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఒకటాబుడిన అతను గన్మెన్లు వదిలేశాడు, ఆ కూడా ఉన్న సిబ్బందిని వదిలేశాడు. ఇతను అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇతను మండలం నుంచి మాయమైపోయాడు. విలేకరులు అందరూ మండలంలోంచి మాయమైపోయాడు. అనంతబాబు కనిపించట్లేదు రాశారు. ఇతను ఒకటాబుడిని ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోవడమే ఈ రోజు కేసుకు బలం వచ్చింది. అతను ఢిల్లీకి పోకపోతే ఇంత బలం రాకపోను. ఇతను ఎప్పుడైతే ఢిల్లీకి పోయాడో సిజే గారు ఇదంతా విన్నారు. సిజే గారు విని ఆయన అంత దారుణమైన దుర్మార్గమైన చర్య ఇది, ఈ దుర్మార్గమైన చర్యలు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఈ విధంగా ఎందుకు చేశారు, ఇప్పటి వరకు డిఫాల్ట్ బెయిల్ మీద ఎందుకు అన్నాడు, వీళ్ళు ఛార్జ్ షీట్ ఎందుకు పెట్టలేదు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు సరి చేయలేదు, వీళ్ళందరి మీద చర్య తీసుకోండి అని హైకోర్టుకు డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఇతను వెళ్ళి ఇతని యొక్క ముప్పుని ఇతనే కొనుక్కొని తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి. సుప్రీంకోర్టు ఇంకో డైరెక్షన్ కూడా ఇచ్చింది. అనంతబాబు ఏ విధమైనటువంటి పట్టుకుని హైకోర్టుకు వచ్చినా ఎంటర్టైన్ చేయొద్దని ఒకటి చెప్పింది. రెండోది ఏంటంటే హైకోర్టు నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ ని ఈయన కేసుకి పంపించమని చెప్పింది, కేంద్ర కోర్టుకి పంపించమని చెప్పింది. సరైన విధిలో విచారణ అది ప్రాసిక్యూషన్ కూడా డేట్ ఇచ్చింది. ఈవిడ కూడా డేట్ ఇచ్చింది. ఈవిడ ఏం చేసింది, నా భార్యకు ముందస్తు బెయిల్కి ఇవ్వాలని ఇచ్చారు. హైకోర్టు ఏం చేసింది, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదు, నువ్వు సిట్టు ముందు హాజరు కావాల్సిందే, నీ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా సిట్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళకి సహకరించాలి. 30వ తారీఖున కోర్టు వాయిదా ఉంది, నువ్వు కింద కోర్టుకి వెళ్ళి అక్కడ హాజరవ్వాలి. హాజరైతే కింద కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. వీళ్ళేం రాలేదు, హైకోర్టు డైరెక్షన్ జరుగుతుంది. అది వచ్చింది వాళ్ళ డైరెక్షన్ లో జరుగుతుంది.
ఆయన ఏమీ సాధారణమైన వ్యక్తి కాదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, చాలా నిజాయితీపరుడు, హానెస్ట్ పర్సన్. సిట్ జరుగుతుంది కదా, నిన్న సిట్ జరుగుతుంది, 30 తారీఖు సిట్ జరుగుతుంది. సిట్ నిష్పక్షపాతంగా జరుగుతుంది అంటారా, లేకపోతే ఇందులో కూడా ఏదైనా లాబింగ్స్ ఏమైనా జరుగుతాయా ఏంటి అసలు? లేదు, సిట్ మాత్రం నిష్పక్షపాతంగానే జరుగుతుంది. ఇందులో లాబింగ్ ఏమి లేదు. లాబింగ్ జరగవలసిందంతా ముందు జరిగిపోయింది. సిట్ అధికారికి నోటీసులు రాకుండా కొన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు మాత్రం అటువంటిది ఏమి పరపచ్చాలు ఏమి జరగవు. ఖచ్చితంగా ఆయన ప్రతి ప్రశ్న అడుగుతాడు, రాబడతాడు, నిరూపిస్తాడు. ఎందుకంటే సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫోరెన్సిక్ కి అప్పుడు ఎవరైతే డిఐజీగా ఉన్నాడో పాలరాజు గారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నాడు. ఆయనేమో రిపోర్ట్ పంపిస్తే ఆయన సరిగా రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ మీరు మిగతా రాష్ట్రాల్లో పంపించినప్పుడు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఇచ్చింది. ఈవిడ కనిపించింది, ఆ స్పాట్ లో ఉన్నది. అతను భార్య బతికొండ లైవ్ లో ఉండగా ఏ విధంగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు, చనిపోయిన తర్వాత ఏమన్నారు, మొత్తం అంతా వాళ్ళు చేపట్టారు. నేను కాదు, నేను లేదు అని చెప్పినా ఏమి నమ్మరు. సాక్ష్యాలు రెడీగా ఉన్నాయి. మీరు ఫస్ట్ నుంచి కూడా కేసు స్టడీ చేస్తా ఉన్నారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగానే ఉంటా ఉన్నారు. ఫస్ట్ నుంచి మీరు ఫాలోఅప్ చేస్తానే ఉన్నారు కదా. మీకు ఏమనిపిస్తుంది ఫైనల్ గా ఈ కేసు విషయంలో? తల్లిదండ్రులకి ఏ విధమైన న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా, లేకపోతే ఏంటి? ఎందుకంటే హైలీ ఇది అఫీషియల్, ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కదా. ఇటువంటి క్రమంలో ఒక దళిత కుటుంబానికి న్యాయం జరగచ్చు అంటారా? అసలు ఈ 4 సంవత్సరాల్లో ఇంతవరకు జరిగింది కదా, ఒక రానున్న రోజుల్లో ఏమన్నా న్యాయం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు సిట్టు మంచి అధికారి ఉన్నాడు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా ఉంది ఇష్యూలో. ఇక్కడ ఏదైనా తేడాపాటు చేస్తే మళ్ళీ బాధిత కుటుంబం సుప్రీంకోర్టుని, సిజేని ఆశ్రయిస్తారు. సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది జోక్యం చేసుకోవాలి. అవును, ఒక మంచి అధికారిని నియమించమని చెప్పింది. ఒక సీనియర్ అధికారిని ఈ కేసులో నియమించి సహాయం చేయమని చెప్పింది. బాధిత కుటుంబానికి సహాయంగా ఒక సీనియర్ అధికారి నియమంది. ఇప్పుడు సిట్కి ఏం భయం ఉంది? సిట్కి హైకోర్టు నుంచి ఏదన్నా సవాళ్ళు ఎదురవుతాయన్నది లేదు, కింద కోర్టు నుంచి ఆటంకాలు వస్తాయని లేదు. నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా ఆయన దళిత చేయడానికి అవకాశం వచ్చింది. ఏ విధమైన హద్దులు లేవు. ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు అందరూ బయటకు వచ్చేస్తారు. ఇవాళ లేదు. మీకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా ఫైనల్ గా కేసు ఏమవచ్చు? ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా అనంతబాబుకి సహకరించిన వాళ్ళకి, అనంతబాబు భార్యకి, ఇంకా కూడా ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా వెలుగులో వచ్చేస్తారు. ఇప్పుడు ఇది ఒక క్రమం స్టార్ట్ అయింది. రేపు పొద్దున్న అనంతబాబుని అరెస్ట్ ఇప్పుడు చెప్పకపోయినా రేపు పొద్దున అనంతబాబు భార్య అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి రిమాండ్కి వెళ్తే మళ్ళీ పోలీస్ కస్టడీకి వెళ్తే అప్పుడైనా నోరెప్పోవాల్సిందే. ఇప్పుడుకున్న ధైర్యం ఈ రోజు బయట ఉంది కాబట్టి ఆయనకు వాడుకో ధైర్యంగా నేను కాదు, కేదు, లేదు అని చెప్పొచ్చు. ఏమన్నా రేపు అరెస్ట్ అయితే కోర్టు గానీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తే, రిమాండ్ పంపించి మళ్ళీ వీళ్ళు ఏమన్నా వీళ్ళు కస్టడీ తీసుకుంటే అప్పుడు ఈ బలం, ఈ భయం, ఈ ధైర్యం అప్పుడు ఉండదు. అప్పుడు ఖచ్చితంగా ఆవిడ నోటి నుంచి ఒక్కొక్కటి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఈవిడితో పాటు ఎంతమంది పాల్గొన్నారు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇది పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఈ రోజు న్యాయం జరగదు, కానీ ఇన్స్టెంట్ గా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కేసులో ముద్దాయిలందరికీ కఠిన శిక్ష పడుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ వరకు వచ్చింది పరిస్థితి. ఎందుకంటే ఒక అనంతబాబు గారు నేనే చేశానని ఒప్పుకుని ఆయన మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా దళిత సంఘాలు గాని, పెట్ట వరప్రసాద్ గారు లాంటి పోరాట యోధులు గాని ఎక్కడ ఈ కేసును వదలలేదు. ఇక్కడికి కాకినాడ డిఎస్పీ ఆఫీస్ సిట్ వరకు కూడా తీసుకొచ్చారు ఈ కేసును. అయితే ఖచ్చితంగా నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా మాత్రం అనంతబాబే కాదు, ఆయన భార్యే కాదు, ఎవరెవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి కంపల్సరీగా శిక్ష అయితే పడి తీరుతుందని మనతో పెట్ట వరప్రసాద్ గారు అంటారు. థ్యాంక్ యూ.